హలో అండి. ఫాదర్లందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. అందరూ ఇలా చెప్పుకుంటుంటే నాకు మా నాన్న అయితే గుర్తొస్తారండి. మా నాన్న అయితే లేరు కానీ నాకు తన జ్ఞాపకాలే ఎక్కువగా మార్నింగ్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడంతా కూడా మా నాన్న చాలా సపోర్టివ్గా చాలా బాగా చదివించారండి. నేను చాలా ఎక్కువ ఎడ్యుకేషన్ చేశానంటే మా నాన్న సపోర్ట్ వల్లే అనుకోవాలా. ఈరోజు అయితే ఇంకా స్కూల్ లేదు కదండి, అందులో కూడా సండే కాబట్టి ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. మా ఇంట్లో నా స్టైల్లో ఏ విధంగా చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఈ విధంగా క్రిస్పీగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది. అందుకని ఫస్ట్ దాన్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదండి చికెన్ అయితే ఇంత క్వాంటిటీ తీసుకొని ఫస్ట్ పెరుగు అయితే వేస్తున్నాను. దాంట్లోకి బిర్యానీ ఆకులు ఒక 2 అయితే వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి బాగా చేత్తో మిక్స్ చేస్తున్నానండి. ఇక మా హస్బెండ్ మార్నింగే చేపల కూర కూడా చేయమన్నారు, చేపలు తీసుకొని వస్తానని. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మాకు తాడిపత్రిలో బస్టాండ్కి దగ్గరలో వచ్చేసి ఫ్రెష్గా పట్టుకొని వస్తారు, ఈవినింగ్ అయితే బాగుంటాయని చెప్పేసి చెప్పారంట. సో ఈవినింగ్ తెస్తానని చెప్పారు. అందుకనే మార్నింగ్ చికెన్ బిర్యానీ చేసేసి పెట్టేస్తున్నాను. యూట్యూబ్ వల్ల నేను చికెన్ బిర్యానీ నేర్చుకున్నాను కానీ అంతకుముందు ఎప్పుడు నాకు రాదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకొని వేస్తున్నాను. చిన్నప్పుడు మా నాన్న చికెన్ మటన్ చాలాసార్లు తెచ్చేవాళ్ళండి. కాకపోతే మా అమ్మ కూర చేసేదే తప్ప ఇలాగా బిర్యానీలు అంట అవన్నీ రావన్నమాట. మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఇదండి ఫ్రెష్గా పుదీనా ఆకైతే తీసుకొని వచ్చినానండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర. ఇక నా ఎడ్యుకేషన్ బీఈడీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంఈడీ కూడా చేసేసిన తర్వాత నాకు పెళ్ళి అయితే చేసేసారండి. నేను వంటలు కూడా పెద్దగా అబ్జర్వ్ చేసేదాన్ని కాదు. ఇదండి ఈ విధంగా అంతా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోకి గరం మసాలా చూడండి, ఇదో ఈ కంపెనీ అయితే యూస్ చేస్తున్నాను. ఇదండి ఎంత క్వాంటిటీ వేస్తున్నానో అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ దమ్ చేసేది కూడా నేను యూట్యూబ్లో అయితే చాలాసేపు చూపిస్తారండి. నేనైతే 15 మినిట్స్ కాదు 13 మినిట్సే పెడతాను. చాలా త్వరగా అయిపోతుందన్నమాట. కారం పొడి పసుపు పొడి కూడా వేశాను. ఫ్రైడ్ ఆనియన్ వేయించుకున్న తర్వాత వచ్చిన ఆయిల్ అండి అది. ఆయిల్ కూడా వేసేసి ఇదండి ఒక్క నిమ్మకాయ వరకు అయితే స్క్వీజ్ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ దమ్ చేసేది క్వాంటిటీని బట్టి అండి. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి జస్ట్ ఒక 13 మినిట్స్లోనే అయిపోతుందన్నమాట. ఇదండి ఈ విధంగా స్క్వీజ్ చేసేసి అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఆడపిల్లలకి ఫాదర్స్ అంటే ఎక్కువ గౌరవం అభిమానం ఎక్కువ ఉంటుందండి. అందుకని ఈ డే వస్తేనే వాళ్ళకి ఒక స్పెషల్ అనమాట. ధనియాల పొడి అయితే ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. అమ్మ ప్రేమగా చూసుకుంటే నాన్న ధైర్యాన్ని ఇస్తారండి. నా ఒపీనియన్ అయితే అదే. బాస్మతి రైస్ కాకోకుండా మామూలు రైస్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన నానబెట్టేశానండి. ఇదండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు బిర్యానీ ఆకులు ఒక 2, చెక్క లవంగాలు ఒక స్టార్ పువ్వు, తర్వాత ఇలాచి ఒక 2 అయితే వేసేసానండి. దీంట్లోకి నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకోవాలండి. ఆ తర్వాత నానబెట్టి పక్కన పెట్టేసుకున్నటువంటి బియ్యాన్ని అంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి 90% ఉడికేటట్టుగా చూసుకోవాలండి. ఎలా ఉడకాలా అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. ఇదండి ఇలాగ కొద్దిసేపు అలా కలిపేసుకొని చాలా త్వరగా అయితే బాయిల్ అయిపోతుందండి. ఇదండి బాయిల్ అయిన దాన్నంతా కూడా ఒక స్ట్రైనర్లోకి ఈ విధంగా వేసేసుకున్నా. ఇంత ఉడికితే చాలండి. ఇలా పట్టుకుంటూనే తునిగేటట్టుగా ఉండాలి బియ్యము. తర్వాత దీని మీద స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అంతా. ఇదండి ఈ స్ట్రైనర్ చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు. ఇదండి ఆ రైస్ అంతా కూడా దీనిపైన అయితే వేస్తున్నాను చూడండి. దీనిపైన కొత్తిమీర, తర్వాత వచ్చేసి పుదీనా స్ప్రెడ్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేసుకోవాలా. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా చేసుకోవచ్చు అనమాట. ఈరోజు హాలిడే కాబట్టి ఈ విధంగా ఫాస్ట్గా అయ్యేటువంటి రెసిపీస్ చేసేసుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి మార్నింగే ఇది చేసేసాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. అంతటిని ఈ విధంగా వేస్తున్నాను. ఇక రేపైతే బక్రీద్ అండి. సో హాలిడే డ్యూటీకి అయితే నేను స్కూల్కి వెళ్ళాల్సింది. ఇదండి ఫ్రైడ్ ఆనియన్ అంతా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక 1/2 వరకు లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. ఇదండి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నా. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. పాలలో కేసరి కలర్ కలిపేసి దొండి ఇలాగైతే వేసేసాను. ఆ తర్వాత మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి 13 మినిట్స్ అయితే ఉన్నిస్తున్నానండి. ఇదండి పైన ఎక్కడ గాలి అయితే పోకూడదండి. ఇదండి ఇక్కడైతే చిన్న చిన్న హోల్స్ అలాగా అనిపిస్తుంది నాకు. అందుకనే దీనికి పిండిని కొద్దిగా మిక్స్ చేసేసి పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. గాలి పోకుండా ఉంటే బాగా దమ్ అవుతుందండి బిర్యానీ. ఇదండి
పిండినంతా ఈ విధంగా అయితే పెట్టేశాను. ఈ ప్యాన్ కూడా మొన్నే తీసుకున్నానండి, ఫస్ట్ టైం చేస్తున్నా ఇందులో బిర్యానీ. ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉందో చూద్దామండి. ఒకసారి ఎలాగ దమ్మైందో ఒకసారి చెక్ చేద్దాము. ఇదండి ఓపెన్ చేసి చూస్తే ఇదండి ఈ విధంగా అయితే ఉంది. బాగా అయిందండి. ఇదండి రైస్ అంతా పొడి పొడిగా, ముక్కలు కూడా బాగా ఉడికిని ఉంటాయి. అది కూడా చూస్తాను ఒకసారి. సర్వ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ముక్కలు ఎలా ఉడికింది. ఇదండి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒట్టిదే తినచ్చు, కాకపోతే నేను కొద్దిగా రైతా అయితే చేశాను. ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయండి. రైతాతో కాంబినేషన్గా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చికెన్ దమ్ బిర్యానీ తింటున్నామండి. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈవినింగ్ 5 o'clock అంతా చేపలు అయితే తెచ్చారండి. ఈవినింగ్ 5 నుంచి వండుతున్నాను చూడండి. చేపలన్నీ ఈ విధంగా 1.5 kg వరకు తీసుకొచ్చారనమాట. చేపలు నీసు వాసన రాకుండా క్లీన్ చేయాలంటే దాంట్లోకి రాళ్ళ ఉప్పు, తర్వాత నిమ్మరసం పిండి క్లీన్ చేయాలండి. మజ్జిగ కూడా వేసి క్లీన్ చేసినా కూడా స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. మసాలా అయితే ఈ విధంగా అన్నిటినీ ఒక చోట ఈ విధంగా పెట్టేసుకొని మీకు చూపిస్తున్నాను. ధనియా పొడి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, తర్వాత ఎర్రగడ్డలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలా. 1.5 kg చేపలు కాబట్టి జీలకర్ర 1 స్పూను, తర్వాత చెక్క వేయలేదండి. మెంతులు అయితే దొండి చాలా కొద్దిగా తీసుకోవాలన్నమాట, లేదంటే చేదొస్తుంది. ఇంకా మిక్సీ జార్లోకి అయితే అంతటినీ ట్రాన్స్ఫర్ చేసేసి చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. మసాలా ఫస్ట్ ఇదే మసాలానే ఫాలో అవుతూ ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా మిక్సీ జార్లో మసాలా అంతటినీ కూడా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదండి ఇంత నున్నగా గ్రైండ్ చేసేసుకున్నాను. చేపల క్వాంటిటీని బట్టి చింతపండునైతే నానబెట్టేసుకోవాలండి. ఇదండి ఇంత క్వాంటిటీ చింతపండునైతే చూడండి చాలాసేపు నుంచి నానబెట్టేశాను. బాగా మెత్తగా అయింది. ఈ విధంగా స్క్వీజ్ చేసుకుంటూ పక్కన వేసుకుంటూ చింతపండు పులుసుని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ప్యాన్లోకి ఆనియన్, కరివేపాకు అయితే వేసాను. టమోటాలు ఒక 2 వరకు అయితే పెద్ద సైజ్ టమోటాలు అయితే వేసానండి. ఇదండి ఇలా బాగా మగ్గేటప్పుడు మసాలా కూడా వేసేసుకోవాలా. దీంట్లోకే పసుపు అయితే వేస్తున్నాను చూడండి. ఈ చేపల పులుసు రాగి సంగట్లోకి బాగుంటుంది. రొట్టెలు అయితే మా సైడ్ ఎక్కువగా చేసుకుని తింటారండి. కాకపోతే ఇంకా నైట్ అయింది, సో రొట్టెలు చేయడానికి కూడా నాకు ఇంకా ఓపిక లేక రైస్ అయితే వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే రైస్ వండేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాను. మసాలా అంతా చూడండి ఇదండి ఈ విధంగా మసాలానంతా వేసేసి బాగా కలిపేసుకొని ఉడకనివ్వాల. ఈ చేపల కూర తర్వాత రొట్టెలు అంటే మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అండి. మాకు తాడిపత్రిలో మా ఇంటికి దగ్గరలోనే రోడ్ల వెంబడంతా కూడా చాలా చోట్ల రొట్టెలు అయితే చేస్తుంటారండి. జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తారు. మా హస్బెండ్ నేను కిందకి వెళ్ళి పోయి తీసుకొని వచ్చుకో అని చెప్తే తనకైతే ఓపిక లేదంట. అందుకనే ఇంకా వైట్ రైస్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయినాను. ఇంకా 1.5 kg కాబట్టి 3 స్పూన్ల వరకు అయితే కారం పొడి వేస్తున్నానండి. పులుపు కూడా ఎక్కువ వేస్తాం కాబట్టి కారం పొడి, ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఇదండి ఇలాగ వేసేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకొని రాళ్ళ ఉప్పునైతే వేసాను. బాగా కలిపేసుకొని బాగా ఉడకనివ్వాలండి. మసాలా పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలా. ఇక నేనైతే వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి మాకి హాలిడేస్ దొరకడమే చాలా తక్కువగా దొరుకుతాయండి. చాలా త్వరగా రెసిపీస్ అయితే చేసేసుకొని హాలిడే వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ అయితే నేను బాగా నిద్రపోతానండి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగే 5 o'clockకి లేచి ఎప్పుడన్నా ఇలా హాలిడే దొరికినప్పుడు బాగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది నాకు. మూత తీసి చూస్తే మసాలా అంతా చూడండి బాగా పచ్చివాసన పోయే వరకు ఇది బాగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదండి ఇలాగైతే వేయించేసుకోవాలా. ఇక నేను వర్క్ చేసేది కస్తూరిబా స్కూల్ కాబట్టి దీంట్లో ఎక్కువగా హాలిడేస్ అయితే ఉండవండి. ఒకవేళ హాలిడేస్ ఉన్నా హాలిడేస్ డ్యూటీస్ అయితే పడతాయి, నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి మాకు. ఇక నాకు హాలిడే దొరికిన రోజు పనులన్నీ చాలా ఫాస్ట్గా చేసేసుకొని ఇష్టమైన రెసిపీలు చేసేసుకొని తినేసి బాగా రెస్ట్ తీసుకుంటానండి. ఇదండి దీంట్లోకి చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. చేతిని విధంగా అడ్డం పెట్టేసుకొని చింతపండు పులుసు వేసినప్పుడు చింతపండు పలుకులన్నీ చేతిలోకి వస్తుంటాయండి. దాన్ని స్క్వీజ్ చేసేసి పక్కన వేసుకుంటూ ఈ విధంగా అయితే కలిపేసుకోవాలా. పులుపుని టెస్ట్ చేసుకుంటూ
దొండి ఇంకా ఉంది చింతపండు పులుసు. ఎక్కువైందంటే పక్కన పెట్టేసుకోవాలా, లేదంటే అంతటినీ వేసేసుకోవాలండి. అలా కాకుండా అంతటినీ ఒకేసారి వేసేసుకున్నామంటే చాలా పుల్లగా అవుతుంది. టేస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. కొద్దిగా తీసుకొని టేస్ట్ చేసామంటే మనకు తెలుస్తుంది పుల్లగా ఉందా లేదా, ఇంకా కొద్దిగా వేయాలా అని చెప్పేసి. ఇంకా తక్కువ అవుతుంది కాబట్టి ఇంకొంచెం వేద్దామని చెప్పేసి కంప్లీట్గా దీనికైతే సరిపోతుందండి. అందుకని అంతటినీ వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇదండి ఈ విధంగా అయితే చేత్తో స్క్వీజ్ చేసేసి మొత్తం అంతటినీ వేసేసుకుంటున్నాను. ఇదండి ఇలాగా వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలా. ఇలాగ వేసిన తర్వాత కారం ఉప్పును కూడా బ్యాలెన్స్ చేయాలండి. ఉప్పు తక్కువగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. తర్వాత మనకి గ్రేవీ కోసం ఎంత వాటర్ కావాలో అంత ఈ టైంలో అయితే వేసుకోవచ్చు. ఈ చేపల పులుసు మరీ నీళ్ళగా అయితే అస్సలు ఉండకూడదండి. కొద్దిగా చిక్కగా ఉందనుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ అయితే చేస్తున్నాను కదా, ఇంకా రేపంతా కూడా మాకు చేపల పులుసుతోనే తింటామండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా కూడా ముందు రోజు చేసి మరుసటి రోజు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి ఇలాగైతే ఉడుకుతూ ఉంది. ఇలా ఉడికేటప్పుడు చేప ముక్కలన్నిటినీ చూడండి ఈవెన్గా ఈ విధంగా అన్నిటినీ వేసేస్తున్నాను. ఇదండి ఇలాగైతే వేసేసుకోవాలా. ఇలాగ వేసుకున్న తర్వాత ఒక్కసారిగా కలిపేసుకోవాలండి. మరి మధ్యలో అయితే చేపల పులుసులు ఇంకా కదిలించకూడదు. అలా కదిలించినామంటే అంత ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఫస్ట్లో వేస్తూనే ఇదండి పులుసు అంతా దానికి పట్టేటట్టుగా ఒక్కసారి కలిపేసుకోవాలి అంతే. తర్వాత దీనిపైన కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ బయట కనపడిచ్చిందంటే ఇంకా బాగా ఉడికిపోయినట్టండి. అదే అనమాట సింబాలిక్. మీకు తర్వాత చూపిస్తాను ఎలా ఉడికిందని ఎలా తెలుసుకోవాలనేది. ఇదండి కొత్తిమీర అంతా దీనిపైన అయితే వేస్తున్నాను చూడండి. వేసిన తర్వాత మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అంతే అండి. ఎక్కువ ఏం టైం పట్టదు. ఇదండి ఆయిల్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ విధంగా బయటకు వచ్చిందంటే ఉడికిపోయిందని అర్థం. ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను నేను. ఇదండి మూత పెట్టేసి స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి ఇదండి ఈ విధంగా అయితే ఉంది. ఇంకా రైస్ కూడా వండేసానండి వేడి వేడి రైస్లోకి. ఇదండి నైట్ డిన్నర్కి ఈ విధంగా సర్వ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ దోశ వేద్దామని చెప్పేసి అనుకున్నాను. దోశ తర్వాత చేపల కూర చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. నైట్ డిన్నర్ అయితే ఇదండి చేపల కూర రైస్ చాలా టేస్టీగా అయితే ఉండింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.